ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరగబోతుంది. ఓం సమగ్నమగ్ని రక్షదక్షన్నా మిత్రత్రా దేవతాభ్యో ముద్రాయ మంగళ దేవతాయ స్వాహా. అగ్నిజ్వాలం కరిష్యదేదం దేవమానస్యదాః. దేవతాభ్యా నమమ్యః మధుప్రదం దేవతాభ్యా నమస్నాయాత్ మంగళం విష్ణాధరంధరః. వద్దు ఆవుకి ఎదురుకి వాళ్ళు ఛాయ్ కదా చీర కట్టాం అమ్మ రాహుకి అధిపతి దుర్గాదేవి అనమాట. మనం ఆ పావును పెట్టలేం కదా, వాడిపోతాయి అమ్మమ్మ. ఇది ఇది ఉంటాయి, విడి పూలు ఉంటాయి, కట్టిన పూలు. రేపు పొద్దున 6ంటికి 5ంటికి లేచి ఊపుకుంటాం కదా, ఇక పూలు పెట్టి స్టార్ట్ చేయడం. బాగా పడాలి, స్వెటర్ కలర్ బాగా పడాలా, రోజా పూలు బాగా పడాలా, సంఘర్ష బర్ముడా బాగా పడాలా. ఇక్కడైతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అయ్యో తొక్కేస్తున్నాను. మమ్మీ నువ్వు ఎన్ని అటు ఇటు చూసినాను, వాష్రూమ్ పెట్టకపోతే ఎవరు డైరెక్టర్ రా ఒకటే తక్కువ. అది చామంతి పూలు కింద ఉన్నాయి కదా, అది చుట్టేస్తా. చామంతి పూలు నేనే చెప్పిన, నేను ఒక కొబ్బరికాయని దొరికిందని నాకేం చెప్పి ఇంతకుముందు అన్నారు కదా కత్తెర పెట్టద్దు. కత్తెర పెట్టొద్దంటే దానికి కదా ఆయన వేరే దానికి మేఘలాలు అనాలి, కాళ్ళు అనకూడదు, మేఘలాలు అనాలి. మేఘలాలు అంటే స్వామి పైన శేషశైల స్వామి బండ గిందుగలను బర్మడలో ఉన్నాడు. ఎందుకు శ్రీ వెంకటేశ జుమాయ శ్రీ చిద్విలాస వంకకు చిలిపిక చూడకు అలమేలు మంగకు అలుగరాయకు ముదు సతులిద్దరిని ఇరువైపునా చేర్చి మురిపించి లాలించి మూచటలను తేల్చి శేషశైలవాస శ్రీ వెంకటేశ పటుపానుపు పైన పవళించర స్వామి భక్తులందరూ శృతి దించి పాడ
చిరునగవులొలుకుచు చిగురించు నీరు కింద రాగాంచి తరించుము మేము శేషశైలవాస శ్రీ వెంకటేశ. బై ద వే ఇది ఎవరో కాదు, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ పవన్ గారు. నమస్కారం చెప్పండి. మా పవన్ స్వామి గారు అన్నమాట. సో మంచి పండితుడే కాకుండా మంచి ఫార్మాసిటికల్లో కూడా జాబ్ చేస్తారు ఈయన, అనాలిసిస్ డిపార్ట్మెంట్లో. సో ఇవాళ ఏమంటారు, ఈ మా వదిన గారి కోసము రాహుకేతు పూజ, అలాగే సత్యనారాయణ స్వామి పూజ, నవగ్రహ ఆరాధన మహోత్సవంగా ఇక్కడ రేపు విశేష పర్వదినము అంటారు, సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. ఆ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సందర్భంగా ఇక్కడ విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము, అలాగే నవగ్రహాల అనుగ్రహము, సర్వశత్రు బాధ నివారణము, సర్వభీతి బారణ నివారణం అంతా కూడా స్వామివారి దైవలంతా కూడా పోయి సుఖ సంతోషాలు ధనకనక వాహనాల సిద్ధితో వీళ్ళ వంశంగా కూడా వర్ధిల్లాలని వేద పండితుడు సాక్షిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సాక్షిగా వీరిని దీవిస్తున్నాను. సర్వదా కృతం దేవత శతాయుష్మాన్ భవ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్లీ పూజ తెల్లవారుజామున, సో 18వ రోజు తెల్లవారుజామున పూజ అనమాట. సో రాత్రే మొత్తం ఇంకో ఈ ప్రిపరేషన్స్ అన్ని చేశారు. చూడండి ఎంత బాగా అలంకరించారు ఆయన, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా అలంకరించారు. చూసారు కదా ఎంత బాగా అలంకరించారు. ఆల్ క్రెడిట్ గోస్ టు పవన్ గారు. మా వదిన గారు అక్కడి నుంచి నేను నా ఫ్లోలో ఉంటే వెనకాల మా అమ్మమ్మ ఫ్లోలో ఉంది. నా పువ్వు కింద పడుతుందంట, పెట్టుకున్నప్పుడల్లా 10 సార్లు చెప్పింది. రాత్రి పుట్టింది బాగానే ఉంటుంది. ఇప్పుడు వీడియో తీసుకుంటే ఏం కాదు, ఇలా ఉంటది. ఎనీవే బర్ముడా స్వామి, ఈయన సర్వదా అనుకూలంగా బర్ముడా స్వామిగా అవతరించారు. బర్ముడా స్వామి నేను ఫస్ట్ టైం వింటున్న బర్ముడా ట్రయాంగిల్ లాగా. అయిపోయిందా డెకరేషన్? ఇంకేమైనా ఉందా మనం చేసేది? లోపల వెండి కలశం ఇస్తే నేను అది లోపల పెట్టేస్తాను. విష్ణుమూర్తి అది ఉంది, సత్యనారాయణ స్వామికి అలంకరణ చేసి నేను పెట్టేస్తాను. చాలా గొప్ప పండితుడు. అండ్ మా కోసం స్పెసిఫిక్ గా దగ్గరుండి చేయిస్తానని మన అనుకొని చేసే పూజలు అంత తక్కువ మంది ఉంటారు. సో అలా రాయచూరు నుంచి వచ్చారనమాట ఇలా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సింధూరా. సో ఎస్, ఏంటి అవతారం అనుకుంటున్నారా? సో ఇవాళ మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరగబోతుంది. సో యాక్చువల్గా మా డాడీ చనిపోయి 2 years అవుతుంది. 2 years కంప్లీట్ అయ్యి 3కి ఎంటర్ అవుతున్నాం కూడా. సో 3 years నుంచి యాక్చువల్గా మేము ఇంట్లో ఏ పూజలు కానీ ఏమీ జరగలేదు. గుళ్ళకి దానికి వెళ్ళాం కానీ బట్ ఇంట్లో అంటూ ఏమీ పూజలు చేయలేదు. సరే ఒక మంచి ఒకేషన్లో చేద్దామని చెప్పేసి వాళ్ళ సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య దేవుడు ఉన్నాడు కదా మా ఇంటి కులదైవమ్మ. సో ఆయన బర్త్డే రోజు మాకు ఈ పూజ కలిసి వచ్చిందనమాట. సో అలా ఇవాళ పూజ స్టార్ట్ చేయబోతున్నాము. సో స్టే ట్యూన్డ్. ఓం సమగ్నిమగ్నిరక్షన్నామిత్రత్రాదేవతాభ్యోముత్నాయాత్ మంగళదేవతాయ స్వాహా. ప్రాణసంభూతం జనేత్రనమామి స్వాహా. నీలాజనం సమావాతం భవిపుత్రమిమాగ్రం ఛాయామాత్నాండసంభూతం జనేత్రనమామి స్వాహా. అక్షుదా ప్రదా దేవత రాహుగ్రహ దేవతాభ్యా నమః. రాహుదేవతాభ్యా నమః మంగళం విష్ణాధరంధరః. సవితాకృతం దేవతాభ్యా నమః. దుర్గా ప్రదక్రదా దేవతాభ్యా నమః. నమస్కారం చేసుకోండి. ముగ్గురు కూడా పలకండి. అర్థం, మోక్షం, బలం, రాహుగ్రహ జాతకరీత్యా సర్వదోష మూలమంత్రేణ కరిష్యతే. ఓం భద్రాపవర్తనయా దేవతాభ్యో నమః. మంగళం విశ్వాధరంద దేవతాయ స్వాహా. రాహుగ్రహాయ నమః. భద్రాపవర్తనయా దేవతాభ్యో నమః. వసుదేవద ప్రియదా దూరకృదా దేవతా రాహుగ్రదా దేవతాయ స్వాహా.
वेदकृता देवताभ्यामुद्दायात् मङ्गलं विश्वाधरन्धरः देवताभ्यः सर्वाकृतं देवताभ्यो मुक्ता देवताय स्वाहा मिश्रकृतं देवताभ्यः निरकृता विश्वाधरकृताः ओम भ्रां ब्रीं जौं दुःखकृता देवता त्रिकृता देवताभ्यः विमुखकृता राहुग्रहाय स्वाहा आदित्याय सोमाय मङ्गलाय बुधाय गुरु शुक्लशनैवक्षा राहवे केतवे नमस्तुते स्वाहा आदित्याय सोमाय मङ्गलाय बुधाय गुरु शुक्लशनैवक्षा राहवे केतवे नमः स्वाहा वसुदेवप्रियता भवन्तो तङ्गः मृत्युञ्जयों करिष्ये त्रयम्बकं यजामहे सुगन्धं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् सृज्योर्मुक्षीयमामृताय स्वाहा सविताकृतं देवताभ्यो देवताय स्वाहा प्रणकृता देवताभ्यो नन्दतीर्थं प्रतिदेवताभ्यो मुक्तायात् मङ्गलं विश्वानन्ददेवताय स्वाहा शान्तिकर्ता देवता श्री ऋणबालकरिष देवता सर्वदोष परिहार निमित्तं अखंड श्री धन प्राप्तिरोधं सिद्धिरस्तु ईं सर्व देवानां संपूर्ण करिष्यते నమస్కారం చేసుకో స్వామి నేను చేసిన పూర్వ జన్మలో పాపం ఏదైనా చేసి ఉన్నట్లే ఈ రోగపీడ నివారణ అయిపోయి తద్వారా బ్రాహ్మణ ఆశీర్వాదం ద్వారా పెద్దల ఆశీర్వాదం ద్వారా మాకు మంచి కలగాలి స్వామి అని ఈ అనుష్ఠానం తీసుకుంటున్నాను అలాగే ఈ వజ్రకేశరి దోషం పోయేటట్టు చేసి స్వామి పూర్వ సుతాయ కృతం దేవతాయ ఓం భద్రాసు దేవతాభ్యా నమస్తాయ మంగళ దేవతాయ స్వాహా వజ్రదేవతాయ నమః ఓం భద్రాసు రక్తం దేవతాభ్యా మంగళ వజ్రదేవతాయ నమః सविताकृतं देवताभ्यानां सवितमानापवर्तने सविताकृतं देवताभ्यानां सविताप्रदा देवताभ्यो कृताय स्वाहा ओम अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतघोरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो देवताभ्यो नमस्ताय देवताय स्वाहा अघोरेभ्यो अघोरेभ्यो घोरघोरतघोरेभ्यः सर्वेभ्यो सर्वसर्वेभ्यो देवताभ्यो नमस्ताय स्वाहा शांतिकर्ता दुष्टिकर्ता न्यायकर्ता देवता सुदेव अक्षंतलो रूपाय बिल्ला शांतिकर्ता देवता ईशान दिक्पालकं दृष्टे शांतिकर्ता दुष्टिकर्ता देवता आज्ञेय प्रदा देवता नमः शांतिकर्ता दुष्टिकर्ता देवता नमः आज्ञेय दिक्पालकं दृष्टे शांतिकर्ता दुष्टिकर्ता न्यायकर्ता देवता नमः शांतिकर्ता अक्षंतलो ओम यमदिक्पालकं दृष्टे शांतिकर्ता दुष्टिकर्ता न्यायकर्ता देवता नमः देवताध्यानवाः अग्निर्वेदामहारामवर्धने अग्निर्वेदामयत्तमेधयासो यत्तदे देवप्रभाववर्धनमानोऽभ्याम् पूर्णावतिं फलमन्नमस्तुते पूर्णावती त्वाम् मध्यలో ఇద్దరు కలిసేయండి అందరూ కలిసేయండి మధ్యలో పూర్ణావతిం ఫలం కరిష్యే మూడు సార్లు అయ్యండి ప్రణవకృతం దేవతాభ్యో నమః మంగళం విఘ్నాధరంధరః పూర్ణావతిం కలకృతం దేవతాభ్యో నమః అక్కడ నువ్వే సవిధాకృతం దేవతాభ్యో నమః మంగళం విఘ్నాధరంధరః సవితమానోపవర్తనయా సూర్యచంద్రాపవర్తనః సవితమానోపవ ఏకాపవర్ధనా దేవతాభ్యో నమః आरामिरे नमः सविताकृतं देवताभ्यो नमः मंगलं विश्वाधरन्धरः सवितमानोपवर्धनये कृता देवताभ्यो नमः अश्वमेध्यापवर्धनये देवताभ्यो नमः रामः सविताकृतं देवताभ्यो नमः मंगलं विश्वाधरन्धरः वसुदेवप्रियता भवन्तः नारायणकृतं वन्दे जगन्नाथकारुण्यः रक्ष रक्षो महाभावकृतं देवता नारायण संघर्ष
సువిధా కృతం దేవతాభ్యో ఓం అట్లా పట్టుకోండి. ఓం అగ్నిర్వాతామ వర్ధనమేదాం అగ్నిజ్వాలం కరిష్యదేదం దేవమానజ్జదాః అగ్నేదాయదాపవర్ధనయేదాం సర్వసంపత్కారిణే మహానుభావార్తయాః అగ్నిదేవతాయ ఇదం నమః. పెట్టండి. ఇప్పుడు చుట్టూ తిరగాలి చూడమ్మా. నేను చెప్పిన మంత్రం బాగా పలకాలి. అస్మాకం తిరగమ్మ. अस्माकं अर्थमे मेघस्थलं संपूर्णं मेधां वृषभां यज्ञेन वयन्ता देवानां यज्ञं करिष्यते यज्ञैः सविधा पुरुषात्यया एतन्न विधातं यज्ञं करिष्यते अव्यवाहन इहं देहि मे अव्यवाहन इहं देहि मे क्राम्यां देवानां यज्ञ मयन्त देवानां सर्व रक्षदार्थो कृष्णाय गोविन्दाय वल्लभ संपूर्ण यज्ञय अस्माकं अव्यवाहन श्रद्धां मेधां वृषभां प्रज्ञां यशस्येन संपूर्णं अनुग्रहं प्रसादं सिद्धये. మోకాల మీద కూర్చోండి. కూర్చోగలుగుతావు నాయన? నిదానం కూర్చో. ఇప్పుడు మీ గోత్రం చెప్తుంది. కాశ్యపస కౌశిక. కాశ్యపస గోత్రం ఇట్లా పట్టుకోండి. కాశ్యపస గోత్రవస్య మీ పేరు, మీ నక్షత్రము, మీ రాశి అనుకోండి. యదా కథం దేవతాభ్యో నమస్కారం చేసుకోండి. యజ్ఞేన యజ్ఞమయంత దేవాః. అమ్మ నమస్కారం చేసుకోవాలి అగ్నిదేవుడు. యజ్ఞేన వయంత దేవా కృతం యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవతాయ స్వాహా యజ్ఞదేవతాయ స్వాహా ఇదం నమః. రైట్. సవితా కృతం దేవతాభ్యో నమః యజ్ఞం కరిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అగ్రజనకృతం దేవతాభ్యో నమః మంగళం. ఓం పునరాధ్యాయతే దేవతాభ్యో నమః మంగళం. శతస్త చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. అష్టైశ్వర్య ప్రసాద సిద్ధిరస్త. వివాహ దేవత పవిత్ర సిద్ధిరస్త. సుపుత్ర దేవత ప్రతిష్ఠ దేవత అపవిత్ర పితృణ ప్రసాద సిద్ధిరస్త. సర్వ ఆరోగ్య రీత్యా ఐశ్వర్య రీత్యా ఉద్యోగ రీత్యా సర్వదోష పరిహార సిద్ధిరస్త. శ్రీ అఖండ దేవతాభ్యో నమః. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి త్రిపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపాకటాక్ష సిద్ధిరస్త. చాలా బాగున్నావురా, క్యూట్ గా ఉన్నావు. సో మా పండితులు కూడా రెడీ అయిపోయారు అనమాట. ఒక్కసారి ఇక్కడ ప్యాన్ చేసుకోరా మా బ్రదర్కి. చాలా బాగున్నారా. ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావు. సో ఎస్, యాక్చువల్గా చూడండి నిన్న నైట్. సో ఇది ఒక్కసారి ఇటువైపు ప్యాన్ చేసుకోండి. సో ఎస్, ఈ డ్రెస్అప్ అయితే బాగానే ఉంది, కానీ ఫేస్ మొత్తం కొంచెం టైర్డ్ అయిపోయాం. ఎందుకంటే మార్నింగ్ సత్యనారాయణ వ్రతం కంటే ముందు మార్నింగ్ మా ఇంట్లో మృత్యుంజయ హోమం అండ్ రుద్రాభిషేకం జరిగిందనమాట. సో దాంతోపాటు సో ఆ మంట ముందు కూర్చొని ఫేస్ ఇలా అయిపోయింది. సో ప్లీజ్ డోంట్ కమెంట్ అబౌట్ దిస్ ఎనీవేర్. అండ్ ఎస్, ఇదంతా మా పవన్ గారు చెప్పాను కదా, నైట్ ఏంటి ఆల్మోస్ట్ నేనంతా వర్క్ చేస్తూనే ఉన్నాం. నైట్ కరెక్ట్గా 9 o'clockకి స్టార్ట్ చేస్తే 1 గంట 2 గంటలు అయింది ఇదంతా ఫినిష్ అయ్యేసరికి. సో ఇదంతా నీట్గా డెకరేషన్ ఆయనే చేశారనమాట, అఫ్కోర్స్ నా హెల్ప్తో. సో ఎస్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి పూజ స్టార్ట్ చేయాలి కాబట్టి సో నైటే మొత్తం ప్రిపేర్ అయిపోయి మార్నింగ్ కరెక్ట్గా లేవగానే పూజ స్టార్ట్ చేసుకున్నాం అనమాట, పూలు అలంకరణతో. సో ఇంకాసేపట్లో సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అవ్వబోతుంది. సో చూడండి ఎలా చేసుకుంటాం ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా డాడీ ఉన్నప్పుడు కూడా మా నాన్న ఎక్కువ ఇవి నమ్మేవాళ్ళు కాదు కాబట్టి మేము అంతా ఏం జరుపుకోలే. అంటే గుళ్ళకి వాటిలో వెళ్ళి జరుపుకున్నాం కానీ ఇంట్లో స్పెసిఫిక్గా ఏం జరుపుకోలే. సో ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం, చిన్నప్పుడు తర్వాత ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం ఇంట్లో ఇంత మంచిగా పెద్దగా చేసుకుంటున్నాం అనమాట. అఫ్కోర్స్ చాలా
మినిమల్ ఫ్యామిలీ, మా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తోనే చేసుకుంటున్నాను. సో లెట్స్ స్టే ట్యూన్. అండ్ అలాగే ఆ నారాయణుడు బ్లెస్సింగ్స్, సత్యనారాయణ బ్లెస్సింగ్స్ నాకు, మీకు, మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవ చిరంజీవ సుఖీ భవః. వినాయకో విఘ్నరాజో వికటాలంబోదరకృతం దేవతాభ్యాం నమః. సువర్ణకృతం దేవతాభ్యాం నమః. మంగళం విఘ్నాధరంధరః. భూమకేతో పృథక్కృతం దేవతాభ్యాం నమః. వజ్రాపవర్ధనయా దేవతాభ్యాం నమః. నమో భగవతే పార్వతే రుద్రపదే దైవీపదే రుద్రాయ కృతం దేవానదకృతః. సంపూర్ణకృత దేవతాభ్యాం నమః. వేద వేదాంత నిలయకృతం దేవతాభ్యాం నమః. అగ్రజన్యకృతం దేవతాభ్యాం నమః. వేదాకృతం దేవతాభ్యో నమః. ఇది ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. ఓం హిరణ్యపాత్రం మదో భోణం దదాతే మదవ్యోతానేనే ఏకదా బ్రాహ్మణముపహరతే ఏకదైవ దానేన దదాతే. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీమద్రమారవర గోవిందో హరి. శ్రీ మహాగణేష్ మహారాజ్ కి అక్షుదాం సమర్పయామి. అక్షులేసి నమస్కారం చేసుకోండి. సవితాకృతం దేవతాభ్యో నమః. స్వామివారి ఆవాహన జరుగుతుంది. ఆవాహన భక్తి పూర్వకంగా నేను సమర్పయామి అన్నప్పుడు కలశం మీద పడాలి. ఓం యదానం విష్ణవే దేవతాభ్యో నమః. మంగళం విష్ణాధరంధరః. సవితాకృతం దేవతాభ్యో దేవతా ఇతిహాసం సమర్పయామి. ఆపోవిదకృతం దేవతాభ్యో నమః. ఋతురాకృతం దేవతాభ్యో నమః. ఆలోకృతం దేవతాభ్యాం వర్తనే. విమలోచనం దేవతా ఆసనం సమర్పయామి. సహస్రాక్ష సహస్రవాన్ శవోమిం విశ్వదారత్వాం అత్యదిష్టదశాంగళం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చవ్యం ఇతిహాసః. ఆపోజిత్త మహాదేవ ఆపమానస్య దాః. అపవిత్ర పవిత్రా వా సర్వా విస్తంగదాపి వా యస్మరేత్ పుండరీకాక్ష సమాఖ్యాభ్యంతరస్తుతిః. ఓం హిరణ్యప్రభా దేవతాభ్యా నమస్సునాయార్థమంగళం. విశ్వేదయం మృతమేధామవర్ధనయాతో యః. గోవర్ధనకృతం దేవా సత్యనారాయణావరాయః. సంపూర్ణదేవతాభ్యానాం సవితాకృతం దేవతః. వేదార్థనిలయస్కృతం దేవానయన్యః. స్వవిధమానస్య తం విద్వా పవాపవర్తనయే. స్వవిధమానస్య తం దేవా సూర్యచంద్రాపవర్తన. చేపట్టుకున్నాను. ఓం ఆప్యాయస్సు సమేతతే విశ్వదస్సోమారుష్యం భవాజస్సు సంగతే. ఇది క్షేరేవత. ఫస్ట్ వినాయకుడికి, సత్యనారాయణ స్వామికి, గోమాతకి ఇక్కడ. ఓం ఆప్యాయస్సు సమేతతే విశ్వదస్సోమారుష్యం భవాజస్సు సంగతే. ఇది క్షేరేవతాపయామి. ఆప్యాయస్సు సమేతతే విశ్వదస్సోమారుష్యం భవాజస్సు సంగతే. ఇది క్షేరేవతాపయామి. అంతే. ందాయ ప్రదా దేవతాభ్యా నమమ్యః. మధుప్రదం దేవతాభ్యా నమస్నాయాత్ మంగళం విఘ్నాధరంధరః. సుమితమానావవర్ధాయ దేవతాభ్యో నమమ్యః. మధువాంతకం సమర్పయామి. ఓం ఆర్ధ్రం ఓం ఆర్జ్యం సమర్పయామి. కుమలోదయకృతం దేవధ్యతేదం దేవమానస్య దాః. సుపదాకృతం దేవతాభ్యా నమమ్యః. వేదాకృతం దేవతాభ్యా నమమ్యః. పరిత్రాయకృతం దేవాసురకృతం వ్యాసదేవతాభ్యానాం. సర్వభూషితకృతం దేవతాభ్యా నమమ్యః. సమలోచనకృతం దేవతాభ్యా నమమ్యః. చక్రస్నానాంతకం సమర్పయామి. చక్రాదరకృతం దేవతాభ్యా నమస్సునాయాత్మంగళం. విశ్వాదరతః చక్రస్నానాంతకం సమర్పయామి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయే లక్ష్మీం జాతవేదో మామమావహాం. ఓం వేదస్కృతం వేదాపోనితాభ్యా నమమ్యః. ఆదిత్యశ్రుతావాయదో పూర్ణాపవర్తనేః. సకలశ్రుతం వేదాపవర్ధనమేధాసూర్యతంత్రాణి తయాః. కృతం దేవతాభ్యామవాహాం. ఇది ఫలోదకేనాంతకం స్థానాంతకం దర్పయామి. తదంగః
గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రుతమేదాతయా పురవిరాదత్వాదయం పురుషానయ శ్రుతమేధాపయన్న ఆదిత్యన్నో భవతామదవేదాం వేదాకృతదేవతాభ్యానాం శుభధేయతాః ఆదిత్యశ్రుతమిదం పండరీకాక్షామవేదయాః సుప్రదన్నశ్రుతం వేద సహనోధ్యాయతే కుమారశ్రుతం విద్వాతయానయేరనాయతే ఓం సత్యమౌషధాయ నమః సత్యేంద్రియాయ నమః ఓం సత్యప్రదాయ నమః శ్రీ సత్యనారాయణ స్వామి కథ ప్రారంభము. పూర్వము సౌనకాది మహామునులంతా చేరి ఎవరప్ప సౌనకాది మహామునులంతా చేరి సూతక మహాముని దగ్గర వెళ్ళారనమాట. వెళ్ళి ఓ మహర్షి, భూలోకంలో పడరాని కష్టాలన్నీ కూడా పడుతున్నారు, ఈ కష్ట నష్టాల నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటారు. అప్పుడు ఆ మహర్షి బేష్ అందరూ చక్కటి ప్రశ్న అడిగారు. సాక్షాత్ నారాయణ స్వామి నారద మహామునికి ఏదైతే చెప్పి ఉన్నాడో గోవింద గోవింద సవితాకృతం దేవతాభ్యో గోవింద గోవింద ఓం హిరణ్య ప్రకార దేవతాభ్యో నమః సవితాకృతం దేవతాభ్యో నమః త్వమంగళం. ఒక పాటన పడనమ సంకీర్తనోదారయ. అది సరిగ్గా పెట్టరాదు. వత్తు వత్తు పైకి ఇరుక్కుంది. సవిధంృతాపవర్ధనయా దూరదంద్రకృతా దేవతాభ్యో నమః త్వంద్రం విష్ణాదరంద్రః సవితాకృతం దేవతాభ్యో నమః. ఓం మంగళం ఓంకార మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఆదినారాయణ దేవ మంగళం నా మంగళం నకార మంగళం నా మంగళం నకార మంగళం నారాయణాయ దేవదేవ మంగళం యా మంగళం నకార మంగళం యా మంగళం యకార మంగళం యక్ష బ్రహ్మదేవాయ దేవ మంగళం హా మంగళం హకార మంగళం హా మంగళం హకార మంగళం హరినారాయణ దేవ మంగళం. స్వస్తి శ్రీ సత్యనారాయణ వ్రత సంకల్ప సంపూర్ణ అనుగ్రహం దేవానాం సంపూర్ణ అనుగ్రహ శ్రీ సత్యనారాయణ ఉప కటాక్ష సిద్ధయే. మీ మనసులో ఏదైనా కోరుకుంటా అనుకోని స్వామివారికి అక్షంతలు వేసి హారతి తీసుకోండి. ఆయన మీరిద్దరు తప్పో ఒప్పో ఏదైనా చేసి ఉన్నట్లయితే నన్ను గావించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో నిర్వహించుకోవాలి. అభివృద్ధిలోకి వచ్చేటట్లు చెయ్యి స్వామి. రక్ష రక్ష జనార్దన. అక్షంతులు నీళ్ళు వదిలి పూలు వదలొద్దు కిందికి. దేవత ఆ పూలు అభోజ్ఞాయతం వృతాలు ఆగడగడ. దేవరాంచ సర్వసిద్ధికార నిర్వాణ యోగ్యతా సిద్ధిర ఇష్టకార్మితా సిద్ధిరస్తు ధనకనక వాహన సిద్ధిరస్తు సర్వదేవతాభీష్ట సిద్ధిరస్తు బ్రాహ్మణ ఆశీర్వాద సిద్ధిరస్తు. ఓం విదేదం విష్ణవే పతికృతం దేవతాభ్యో నమః గోపాయ వల్లభ శతమానన్ భవతి శతాయు పురుషస్తేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే ధనం ధాన్యం శత సంవత్సర దీర్ఘమాయువ వివాహ దేవత బీజ సిద్ధిరస్తు ఆరోగ్య ప్రసాద సిద్ధిరస్తు. మీరు ముగ్గురు వెళ్ళి ఎవరికి సేకరణ ఇవ్వకుండా అక్కడ దేవాలయంలో కూర్చొని ప్రసాదం భుజించిన తర్వాత మాట్లాడాలి.
ఇది మా సత్యనారాయణ పూజ అన్నమాట, మా ఇంటి సత్యనారాయణ వ్రతం. సో యా, మీ అందరికి నచ్చినట్టు అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సింధూరా, టేక్ కేర్, బాయ్.